హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మసాలా బొరుగులు అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఈవినింగ్ స్నాక్లోకి. ఇప్పుడైతే డైలీ వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే అప్పుడప్పుడు ఇలాంటి స్పైసీగా తిందామని అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తా ఉన్నాను. ఇవాళ అయితే ట్రై చేస్తా ఉన్నా ఈరోజు. దీనికి కావాల్సినవి అయితే చూడండి, మసాలా బొరుగులు, ఆనియన్, కారం, మసాలా, టమోటా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ మన ఇంట్లో చిక్కేటివే, చేసుకోవచ్చు అనమాట. మనం అప్పుడు ట్రై చేయొచ్చు. సన్నగా తరుపుకున్నాం. కంపల్సరీ కొత్తిమీర అయితే ఉండాలి. ఇది ఉంటేనే దాని ఫ్లేవర్ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఒక్కొక్కటిగా కట్ చేసుకున్నాం. ఎండాకాలం పోయి వానాకాలం అయితే వచ్చేసింది, అందుకే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తా ఉన్నాం. టమాటాలు కానీ చాలా సన్నగా తరుక్కోవాలి. ఈ గింజలు అయితే ఉండకూడదు. గింజలు లేకుండా బాగా నీట్గా ఇవన్నీ తీసేసి కట్ చేసుకున్నాం. మసాలా బొరుగులు అంటే నాకు చాలా ఇష్టము. ఎక్కడికైనా గుడికి వెళ్ళినా, ఎక్కడైనా బయట బజార్కి వెళ్ళినా ఇవైతే తీసి కొనుక్కొని తింటా ఉంటా. జర్నీలో పోయినా, ఏడైనా జర్నీ చేసినప్పుడు కానీ ఏడైనా బయట కనబడితే తినేస్తారనమాట కొనుక్కొని. గింజలు అయితే తీసేయాలి నీట్గా. సన్నగా అయితే సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అందులో టమాటాలు, ఎర్రగడ్డలు అక్కడక్కడ మధ్యలో నవ్వులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎర్రగడ్డలు కానీ సన్నగా తరుక్కోవాలి, వీలైనంత సన్నగా తరుక్కుంటే దాంట్లోకి నమ్మడానికి బాగుంటుంది అన్నమాట. పెద్ద పెద్దవి అయితే తినలేము కదా. నిమ్మకాయ గింజలకు తీసేయండి నిమ్మకాయలు, లేదంటే అది కానీ నవ్వులేసినామో చేదైపోతుంది. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ దీంట్లో అయితే ఉప్పు కారం అయితే ఉంది, కొంచెం చూసి వేసుకుందాం. మసాలా పొడి, గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, కొంచెం సాల్ట్, కొత్తిమీర. నేనైతే మస్తు తింటా కొత్తిమీర కాబట్టి మస్తు వేసుకున్నా. కారం కొంచెం, టమాటాలు, ఎర్రగడ్డలు కూడా ఇందులోనే వేసేస్తాను. ఇది వేసిన వెంటనే కలిపేయాలన్నమాట టంటాక, లేదంటే మెత్తగా అయిపోతాయి బొరుగులు. కొంచెం ఒక దెబ్బ నిమ్మరసం. ఇప్పుడైతే చేత్తో కలుపుకున్నాం, చిన్న పని అవుతుంది టక్. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, రెడీ అయితే అయిపోయింది. సరే అయితే టేస్ట్ చేస్తా. టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది, సూపర్ ఉంది, నిజంగా సూపర్ ఉంది. ఈ వర్షాకాలం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తా ఉండండి. ఉప్పు కారాలు అయితే లిమిట్గా వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, బాయ్.